హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా తప్పని కొట్టండి ఒకసారి. అంతా మీకు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇందాక మనం అనుకున్నాం కదండి, అనేక మంది బైబిల్ భక్తులు రక్షణ చరిత్రలో అనేక మంది దేహము నిష్ప్రయోజనము, దేహము ద్వారా పరలోక రాజ్యం లేదు, దేహము మట్టితో సమానము, దేహము పురుగులతో సమానము, దేహము నశించిపోయేది అని ఆలోచించి ఈ దేహపు విషయాలు పక్కన పెట్టి దేహము శరీరము గురించి ఆలోచించకుండా ఆత్మ కొరకు ఆలోచించినటువంటి వారే ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి బైబిల్ భక్తులు. గట్టిగా తప్పని పడి దేని కనపరచుకుందా. వీరందరూ కూడా శరీరము గురించి ఆలోచన లేదు. శరీరము నాశనం అయిపోయినా పర్లేదు, శరీరము సింహాలు తినేసినా పర్లేదు, శరీరము అగ్నిలో ఆహుతైపోయినా పర్లేదు, కానీ నాకు మాత్రము నా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండాలి అని ఆశపడినటువంటి ఎందరో వ్యక్తుల గురించి ఈరోజు మనం ఇంకా బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడే కాదండి, మన తర్వాత తరాలు ఈ భూ ప్రపంచం వెళ్ళినంత కాలము కూడా శరీరం మీద ఆశ వదిలి జీవించినటువంటి ఆ భక్తుల కొరకు దేవుడు తన ప్రేమ లేఖ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచేశాడు. వీరందరూ కూడా దేహం మీద ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. ఉదాహరణకి మన కొందరు వ్యక్తులను మనం చూద్దాం. రెండవ మక్కబీయుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ మక్కబీయుల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో ఎలియాసరు అన్నటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎలియాసరు వయసు ఎంత అంటే ముసలివారట, సుమారు 80 సంవత్సరాలు ఉండొచ్చు. బైబిల్లో కూడా ఉంది, ఇంకా ముందుకు వెళ్తాం మనం. ఆ వయోవృద్ధుడు ఎల్లరి మన్ననకు పాత్రుడగు ఎలియాసరును ధర్మశాస్త్ర బోధకుడు కలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలియాసరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ వాక్యాలు మనం యేసుప్రభు వారి గురించి, యేసుప్రభు వారు ఏం చెప్పారు? మీరు భయపడద్దు అని చెప్పారు కదండి, అక్కడ కనెక్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎలియాసరు ధర్మశాస్త్ర బోధకుడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించేటటువంటి 80 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక ముసలివాడు ఎలియాసర్. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ధర్మశాస్త్రాన్ని అదుపు తప్పితే, ధర్మశాస్త్రానికి విరుద్ధముగా జీవిస్తే పాపము నాకు కట్టుకుంటుందని దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే కొనసాగించుకున్నటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి వాడు ఎలియాసర్. ఎలియాసరు ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు? ఎందుకు శరీరాన్ని నాశనమునకు అప్పగించాడు? ఇందాక చెప్పారు యేసుప్రభు వారు, మీ శరీరమును నాశనము చేయువారికి భయపడవద్దు. ఎలియాసరు కూడా తన శరీరాన్ని నాశనము చేసేటటువంటి ఒక రాజుకి ఆయన భయపడలేదండి. ముసలివాడైనా కూడా. తర్వాత కిందకి చదవండి. అక్కడ బాధ ఏంటంటే ఎలియాసరు ధర్మశాస్త్రాన్ని బోధించిన వాడు, ధర్మశాస్త్ర ప్రకారము జీవించిన వాడై ఉన్నాడు. అయితే ఎలియాసరికి వచ్చినటువంటి శోధన ఏంటయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చెప్పాడండి? పంది మాంసం తినాలి అని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూదులకు పంది అనేటటువంటిది చాలా హీనమైనటువంటి జంతువు. ఈయనంటాడు,
నా ధర్మశాస్త్రంలో నా దేవుడు చెప్పాడు, నేను ఆ మాంసాన్ని, ఆ పందిని కానీ నేను చూడను, నేను ముట్టుకోను అంటున్నాడు. వాళ్ళు మాత్రం వ్యతిరేకంగా పెడుతున్నారు, శోధన పెడుతున్నారు, ఇది తిన్నంటున్నాడు. ఎందువల్ల పంది యూదులకు అసూచికరమైనటువంటి జంతువుగా మారింది. పంది గురించి కూడా బైబిల్లో చూడాలి కదా. అప్పుడు పంది మాంసం ఎందుకు తినొద్దన్నారంటే పందిని గురించి కూడా బైబిల్లో మనం చూద్దాం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 18వ వచనం 8వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 8వ వచనం. కనుక అది మీకు అసూచికరమైన మృగము. ఎవరండి? యూదులకు అసూచికరమైనటువంటి మృగము పందట. అందుచేత ఎలియాసరు ఆ పంది మాంసం తినడానికి ఆయన ఇష్టపడడం లేదు. ఒకటి. తర్వాత కిందకి, మీరు అట్టి జంతువుని గనక భుజింపకుడు, వాటి యొక్క దేహాన్ని కూడా ముట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పంది అసూచికరమైన జంతువు. దాని మాంసం తినడమే కాదటండి, దాన్ని ముట్టుకోవడం కూడా అసూచికరమట యూదులకి. అంతేకాదు, ఈ పంది అంత దూరంలో ఉంటే వీళ్ళు పారిపోయేవారటండి. పందులు చూస్తే తలంటూ స్నానం చేసేవారటండి. అంత హీనముగా ఈ భూ ప్రపంచంలో ఈ జంతువు హీనంగా పరిగణించబడుతుండేది. హీనమైనటువంటి జంతువుగా పందిని చూసేవారు. అందుచేత ఏ దేవుని బిడ్డలైతే ఈ పందిని హీనంగా చూశారో ఆ దేవుని మార్గానికి వ్యతిరేకంగా రాజు ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడండి? పంది మాంసం తినిపించాలనుకుంటున్నాడు. రెండవది మనం చూస్తున్నాం, అసూచికరమైన జంతువు మొట్టమొదటిది. రెండవది, పంది దయ్యాలకు నివాసం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 29 నుంచి 31 వాక్యాలు చూస్తే దేవుని కుమార, ఇక్కడ దయ్యాలు మాట్లాడుతున్నా యేసుప్రభు వారితో. దేవుని కుమారా, మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాకమునుపే మమ్మ శిక్షింపవచ్చుతువా అని వారందరూ బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపములని ఒక పెద్ద పందుల మంద మేత మేయుచుండెను. మమ్ములను అచ్చటికి నుండి ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములను యేసును కోరగా ఆయనట్లే సెలవిచ్చాను. గట్టిగా తప్పుడు నేను కనపరుచుకున్నా. దయ్యము పట్టినటువంటి వారు యేసుప్రభు ఎదురుపెట్టినప్పుడు ఈ దయ్యం చెప్తుంది, దేవకుమారా, యేసుక్రీస్తు ప్రభువా, సమయం ఏం కావలేదు మేము నాశనమైపోవడానికి, సమయం ఇంకా రాలేదు మేము క్షణించుకోవడానికి, అప్పుడే మమ్మల్ని శిక్షించడానికి నువ్వు వచ్చావా? మాకేమొద్దయ్యా, అక్కడ దూరంలో పందులు ఉన్నాయి కదా, ఆ పందుల్లో మమ్మల్ని ఆవసింప చేసేసుకున్నామండి, పందుల్లో మమ్మల్ని కలిసిపోయేటట్లు చేయి చాలన్నాడు. యేసుప్రభు వారు వద్దన్నారా? ఏమన్నారండి? అట్లే సెలవిచ్చింది. గట్టిగా తప్పుడు కొడదాం ఒకసారి. అంటే పందు యొక్క నివాసము సాతాను నివాసం. ఈ యొక్క సైతానుని యేసుక్రీస్తు ప్రభు వారు పందిలోకి ఆవసింప చేస్తాడు. అంటే పంది అనేటటువంటి ఒక జంతువు అసూచికరానికి గుర్తు, సాతాను నివాసముగా మనము చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. ఆ పవిత్రమైనటువంటి దానిని కుక్కల పాలు చేయవద్దు, వెలగల ముత్యములను పందులకు. ఇక్కడ కూడా పంది ప్రస్తావన కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అంటే మూడవది, మొట్టమొదటిది పంది అసూచికరమైన జంతువు, రెండవది దయ్యాలకి నివాసమైనటువంటిది, మూడవది మంచిని గ్రహించలేనటువంటివి. మంచిని గ్రహించుకోలేవు. అందుకే యేసుప్రభు ఉపమానం చెప్తున్నారు, ముత్యాలు తీసుకుని పంది ముందు పోస్తే ఏం చేస్తుందట? అవి
కాళ్ళతో తొక్కేసి అది ముఖ్యమో, అది విలువైనది, దానికి చాలా విలువ ఉంది అనే విషయం దానికి తెలియదు. అది ఏం చేస్తుందటండి? కాళ్ళతో తొక్కేస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత గ్రహించలేనటువంటిది. అందుకే యేసుప్రభువు ఉపమానం ఎందుకు చెప్పారంటే, ఆయన బోధిస్తూ అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడం చూసి ఆయన అంటున్నాడు, ఇదిగో ముత్యములను పారవేయడం ద్వారా పందులకు ఉపయోగం లేదు. మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ముత్యాలు ఏమవుతున్నాయండి? దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ముత్యాలు మీ మధ్యకు వస్తున్నాయి. ఎంతమంది ఆలకిస్తున్నారు, ఎంతమంది ఆలకించడం లేదో మనకు అర్థం కావడం లేదు. ఈ ముత్యాలు నీవు గనక వాక్యం అనేటటువంటి ఈ ముత్యాలు గనక నీ ముందు వేయబడ్డాయి, నువ్వు స్వీకరించడానికి అది మంచిది, ఇది మంచిది అని గ్రహించేటటువంటి స్థితి నీలో ఉన్నప్పుడు మనం ఎందుకంటే వాక్యాన్ని మనం అంగీకరించం? మనం ఎందుకంటే దేవుని యొక్క మాటల్ని పెదవిలో పెట్టుకుంటున్నాం? మనం ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు చిరాకు, పరాకు, పరజ్ఞానం లేదు, ఏదో ఆలోచన ఇక్కడ ఉన్నాం. కానీ ఆలోచన అంటే ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉందండి? అందరూ కూర్చున్నాం, దేవుని యొక్క మాటలు వింటున్నామని నేను అనుకుంటున్నాను. కానీ మనం అనుకుంటున్నాం ఏంటంటే, ఇంటి గొళ్ళు పెట్టానా లేదో, ఇంట్లో అన్నం వదిలేసి వచ్చాను, కుక్క తినేస్తుందేమో, ఈ కుక్కని తినేసిందంటే రాత్రికి మా ఆయన నన్ను ఏమో, రకరకాల ఆలోచనలు. రకరకాల ఆలోచనలతో దేవుని మందిరంలో గనక, దేవుని సన్నిధిలో గనక, దేవుని వాక్యం ముందు గనక మనం కూర్చుంటే, మనం కూడా పండు ఏ విధంగా అయితే కాళ్ళతో తొక్కుతుందో దేవుని యొక్క ముత్యాల లాంటి మాటలను కూడా మనం విలువ లేకుండా మనం తొక్కుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మూడవది, పంది మంచిది గ్రహించలేనటువంటి జంతువట. ఇక తర్వాత మార్పు లేనటువంటి జంతువు. రెండవ పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పందిని గురించి మనం ధ్యానం చేస్తున్నామండి. ఇప్పుడు ఎంత స్నానం చేయించి శుభ్రంగా చక్కగా మంచి మంచి డ్రెస్సులు కొట్టి మంచి స్ప్రేలు కొట్టి ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా కూడా పంది ఎక్కడికి వెళ్ళిపోతట? సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని జీవితం మరలా ఇలాంటి బ్రతుకులు గనక మనం బ్రతుకుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఎన్నో సంవత్సరాలు, సుమారు మన గురు ఫాదర్ గారు వచ్చిన దగ్గర నుంచి మనకు ప్రతి శనివారం, 2వ శనివారం ఇలాంటి కూటాలు ఆధ్యాత్మికంగా మనం ఎంతో ఎదుగుతున్నాం. ఓకే, కానీ మనము వాక్యము అనేటటువంటి పాల ద్వారా శుద్ధీకరించబడి, క్రీస్తు యొక్క శరీర రక్తాల ద్వారా పోషించబడి, ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి మనం మరలా వెనకకి తిరిగి పందిలాంటి బ్రతుకులు కనుక మనం బ్రతికినట్లయితే నీ ఆత్మ దేవుని దగ్గరికి చేరదు. అలా నువ్వు కూర్చున్నా, అలా నువ్వు ఆలకించినా, నువ్వు నిర్లక్ష్యంగా దేవుని యొక్క మాటలు ఆలకించినా కూడా నిష్ప్రయోజనమైన శరీరముతో కూర్చున్నావు తప్ప ఆత్మకే మాత్రం లాభము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 4వది మార్పు లేనటువంటి జీవితం, పంది జీవితం. ఇక చివరిది 5వది పాపపు స్థితి కలిగినటువంటి బ్రతుకు. పంది. లూకా శుభవార్త 15వ అధ్యాయం 15-16 వచనాలు. లూకా శుభవార్త 15వ అధ్యాయం 15-16 వచనాలు. అందుచేత వాడు ఆ దేశపు యజమానిని ఆశ్రయింపగా ఆ పొలములో పందులు మేపడానికి వెళ్ళిపోయాడు. ఎంతటి గొప్ప స్థితి నుంచి ఎంతటి హీన స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. యూదులు పందిని చూస్తే మైలుపడి స్నానం చేసేటటువంటి యూదులు పందిని ముట్టుకుంటే అసూచికరముగా మారిపోయేటటువంటి వారు పందిని మేపడానికి వెళ్ళిపోయాడు. అంటే పాపపు స్థితికి సాదృశ్యం ఈ పంది. అందుచేత ఎలియాసు ఏం చేస్తున్నాడంటే, మళ్ళీ మక్కబేలు గ్రంథంకి వచ్చేద్దాం. ఎలియాసు ఏం చేస్తున్నాడంటే, ఎలాంటి బ్రతుకు నేను బ్రతకను, ఎలాంటి ఫుడ్, ఎలాంటి ఆహారాన్ని నేను తీసుకోను, నా దేవుడు నాకు అందించినటువంటి ధర్మశాస్త్రాన్ని నేను తూచా పాటిస్తూనే ఉంటాను.
ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఏ నియమాన్ని కూడా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ వాక్యపు భాగ్యాన్ని నేను పోగొట్టుకోను అన్నాడు ఎలీయాజరు. తర్వాత ఏమని చదవండి, 2 మొక్కబీలు గ్రంథము. హల్లెలూయా. ఏమంటాడండి? అవమానకరముగా అచూచికరమైనటువంటి జంతువు యొక్క దేహాన్ని తిని అచూచికరమైనటువంటి ఆహారాన్ని తినేదానికంటే అక్కడ ఏమైందండి, గౌరవప్రదముగా చనిపోవుట మంచిది. యేసు ప్రభువు వారు ఏం చెప్పారండి? అందాక ఏం చెప్పారు? మీ శరీరమును నాశనము చేయువారికి భయపడదు. ఎలీయాజరు చేసింది అదే. ఎలీయాజరు ఏం చేస్తున్నాడంటే, నేను గౌరవప్రదమైనటువంటి మరణాన్ని పొందుకుంటాను. ఆ తర్వాత వాక్యంలో చూస్తే 21వ వాక్యంలో స్నేహితులు ఉన్నారు. ఎలీయాజరు స్నేహితులు వచ్చి అన్నారు, అయ్యా చూడండి 21వ వాక్యం, అన్ని జాతుల బలులను అర్పించేవారు చాలా కాలం నుండి ఎలీయాజరుకు స్నేహితులు కనుక వారు అతనిని ప్రక్కకు తీసుకుని వెళ్ళిపోయి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలీయాజరు యొక్క స్నేహితులు ఎలీయాజరు ఏం చేస్తున్నారటండి, ప్రక్కకు తీసుకుని వచ్చి, అయ్యా నీవు స్వయముగా తయారు చేసుకున్న మాంసమునే తెప్పించుకొని భుజింపుము, కానీ రాజాజ్ఞ ప్రకారము ఈ బలి నైవేద్యమును భుజించినట్లు మాత్రము నటన చేయమంటున్నారు. హల్లెలూయా. స్నేహితులు ఏం చెప్తున్నారంటే, అయ్యా సరే నీ దేవుడు నీకు చెప్తున్నాడు కదా ఆ పంది మాంసం తినొద్దని, నువ్వు తినొద్దు, ఓకే, నీకు ఒక సలహా మేము చెప్తాం. ఏంట సలహా అట? ప్రక్కకు తీసుకుని వెళ్ళిపోయి, హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు చాలా మంది వ్యక్తులు ప్రక్కకు తీసుకుని వెళ్ళిపోతున్నారండి. చాలా కుటుంబాలు ప్రక్కకు వెళ్ళిపోతున్నాయి. సరైనటువంటి సమయంలో సరైనటువంటి మాట, సరైనటువంటి జవాబు చెప్పకుండా అనేక మంది ప్రక్కకు తీసుకెళ్లిపోతున్నారు. ఎలీయాజరు స్నేహితుల వలె తప్పుడు సలహాలు ఇచ్చి మనుషులను ప్రోత్సహిస్తున్నారు. తప్పుడు ఆలోచన కలిగించి మనుషులను నడిపిస్తూ ఉన్నారు అనేక మంది. వీళ్ళు చెప్తున్నారు, స్నేహితులు ఏం చెప్తున్నారండి, అయ్యా నువ్వు పంది మాంసం తినొద్దులే, ఓకే, కానీ నువ్వంటూ నీకంటూ తినేటటువంటి నీకు ఇష్టమైనటువంటి మాంసాన్ని తెచ్చుకొని రాజు ముందు నిలబడి, ఇదిగో నేను తినేది పంది మాంసమే అని చెప్పేసని నువ్వు తినొచ్చు కదా, నటించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలీయాజరుకి బాగా తెలుసండి నటిస్తే ఏమవుతుందో. ఎలీయాజరుకి బాగా తెలుసు. నటింపు జీవితాన్ని జీవిస్తే ఎలీయాజరు బ్రతుకు ఏమవుతుందో ఎలీయాజరుకి తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, కానీ ఎలీయాజరు తన పెద్ద ప్రాయమునకును మెరిసిన వెంట్రుకలకును కలంకము రాకుండానట్లు నిర్ణయం చేసుకును. బాల్యము నుండి అతడు ప్రభు ఆజ్ఞలకు బద్ధుడై జీవించెను కనుక అతడు నీకిష్టమైనచో నన్ను చంపివేయుడు, నా ప్రాయము వాడు ఇట్లు నటన చేయుట తగుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటాడండి, అయ్యా మీరు చెప్పినట్లే నేను నటన జీవితాన్ని జీవించి నాకు నచ్చినటువంటి మాంసాన్ని తెచ్చుకొని, ఇదిగో ఇది పంది మాంసమే తింటున్నానని చెప్పేసని రాజు దగ్గర నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడమో సమంజసము కాదు. తర్వాత తరాల్లో ఏమంటారు, ఎలీయాజరు ప్రాణాలు కోల్పోవడానికి తన 90వ సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు అండి, 90 సంవత్సరాలు రాయబడి ఉంది వాక్యం. ఇందాక 80 అన్నారు. 90 సంవత్సరాల ప్రాయంలో ఒక వృద్ధుడు దేవుని పట్టుకుని వేలాడుతున్నటువంటి, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము జీవించాలని ఆరాటపడినటువంటి ఎలీయాజరు మనకి జ్ఞాపకం వస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి కార్యం చూడండి. ఆదర్శమైనటువంటి బ్రతుకు నేను బ్రతకాలి, అందరూ చెప్పుకునేటటువంటి బ్రతుకు నేను బ్రతకాలి, అది దేవునిలోనైనా బ్రతుకై ఉండాలి.
ఇలాంటి ఆశ కలిగి ఉన్నాడు. శరీరము గురించి ఆయన లెక్క చేయలేదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 26వ వాక్యం చదువుకుందాం. తాత్కాలికముగా నరి నుండి చావు తప్పించుకున్నంత మాత్రమున ఏమి లాభమో, బ్రతికి ఉన్ననో చనిపోయినను దేవుడు తప్పించుకోలేము. హల్లెలూయా. ఈయనకున్నటువంటి గొప్ప నమ్మకం ఇదేనండి. అయ్యా, నేను నటించిన తర్వాత రాజుగారు నేను చెప్పినట్లు ఆలకించారు, శభాష్ అని నాకు ప్రాణం పెట్టొచ్చు, నన్ను చెప్పకుండా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు నాకు చావు అనేటటువంటిది వస్తుంది. ఆ రోజన్నా దేవునికి నేను సమాధానం చెప్పుకోవాలి కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. 30వ వాక్యం, 30వ వాక్యం. చివరి గడియలలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి ఎంత గొప్ప విశ్వాసము. కోణాలతో కొడితే చచ్చిపోయేటటువంటి ప్రాణం ఎలీయాజరు ప్రాణం. ఆ విధముగానే కోణాలతో కూడా చంపేశాడు. 90 సంవత్సరాల నిండు ప్రాయములో కాటికి కాలు కాసేటటువంటి ఆ ప్రాయములో ఎలీయాజరు దేహము నాశనము చేసేటటువంటి రాజుకి భయపడలేదు. గట్టిగా తప్పలు కొట్టి దేవుడు కనపరుచుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 90 సంవత్సరాల నిండు ప్రాయములో మరణానికి లాగుకొని పోయేటటువంటి చచ్చిపోయేటటువంటి స్థితిగతులు కలిగి ఉన్నటువంటి ప్రాయంలో ఎలీయాజరు దేవుని ధర్మశాస్త్రానికి విధేయుడై జీవించాడు. తన శరీరం నలగొట్టబడినా కూడా ఆయన నాకు భయం లేదు. అదే వాక్యంలో మనం వింటున్నాం. ఏమన్నాడండి ఆయన? ఏది జరిగినా కూడా, ఏదైనా కూడా నా దేవుడు నాకు అందించినటువంటి నా ధర్మశాస్త్రమే నాకు విలువైనది తప్ప నీ రాజు ఆజ్ఞ కాదు అని ఎలీయాజరు ప్రాణం విడిచాడు. 31వ వాక్యంలో చక్కగా మాట ఉంటుంది. ఈ రీతిగా ఎలీయాజరు మరణించను ఒక్క యువకులకే కాక యోధా జాతికి అంతటికి అతడి మరణము ఆదర్శప్రాయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు రాజు చెప్పినట్లుగా లేదా స్నేహితులు కోరుకున్నట్లుగా నటింపు జీవితాన్ని జీవిస్తే, నటించి రాజు దగ్గర నుంచి ప్రాణాన్ని కాపాడుకుంటే ఎలీయాజరు గురించి ఈ రోజు మనము తప్పుగా ఆలకించి ఉండేవాళ్ళం. ఎలీయాజరు తప్పుడు మనిషి అని మనం ఆలోచించి ఆలకించి ఉండవచ్చు, మాట తప్పితే. కానీ ఆయన చూడండి, తన ప్రాయములో 90 ఏళ్ల ప్రాయములో యువకులకే కాకుండా యోధా జాతి అంతటికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. తర్వాత మాట ఉందండి, చిరస్మరణీయుడు అనగా అర్థం ఏంటండి? నిత్యము కూడా, చిరకాలము కూడా ఆమోదయోగ్యముగా మనము ఆమోదించేటటువంటి, మనము ఆశ్రయించేటటువంటి, మనము మాట్లాడుకుని మనము ఆయన ద్వారా మంచి మార్గంలో నడిచేటటువంటి స్థితిని చూపించినటువంటి వ్యక్తిగా ఎలీయాజరు కనిపించాడు. అందుకే క్రీస్తు ప్రభువారు ఏమన్నారండి? మీ శరీరమును నాశనము చేయడానికి భయపడవద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలీయాజరు శరీరాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయనకి ఒకటే ఒకటి ఆలోచన, నేను ఈ శరీరం విడిచిపెడతాను, కానీ నా దేవునికి నేను అప్పగించుకునేటటువంటిది నీతియుక్తమైనటువంటి జీవితం, నీతివంతమైనటువంటి హృదయాన్ని నా తండ్రికి నేను ఇవ్వాలి, నీతి కలిగినటువంటి బ్రతుకుని నా తండ్రికి నేను అప్పగించాలి. నేను జ్ఞానస్నానం పొందినప్పుడు, ఆయనలో నేను బ్రతికినప్పుడు,
ఆయన నాకు తెలుపు వస్త్రాన్ని అందించాడు చూశారు. ఆ వస్త్రాన్ని మరలా తెల్లగా ఏ మరక కూడా లేకుండా నేను నా తండ్రికి అప్పగించాలని ఒకే ఒక్క నిర్ణయంతో బతికాడు ఎలియాసర్. కాబట్టి మన తరాల తర్వాత తరాలకు కూడా తరతరాలు ఈ భూ ప్రపంచం ఉన్నత కాలం ఎలియాసర్ గురించి మనము చిరస్మరణీయుడు అనేటటువంటి మాటని మనం వాడుతుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఎలియాసర్ గురించి మనకి ఏమర్థమైందండి? ఎలియాసర్ గురించి మనకి ఏమర్థమైందండి? చెప్పాలి. మా సంఘంలో వన్నుపూడలు నెలగా అడుగుతున్నా, ఏమర్థమైందండి? ఎలియాసర్ గురించి మనకి ఏమర్థమైంది? ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదని, శరీరాన్ని అయినా లెక్క చేయలేదు. శరీరం మీద ఉన్నటువంటి కోరికలు, నేను బ్రతకాలి, దేవుడికి విరుద్ధంగా బ్రతికేటటువంటి బ్రతుకు నాకు వద్దు అనుకున్నాడు. దేవుడి యొక్క వాక్యానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి బ్రతుకు నేను బ్రతకడం వ్యర్థం అనుకున్నాడు. శరీరాన్ని యేసయ్య బోధించినట్లుగా శరీరము నిష్ప్రయోజనం అనుకున్నాడేమో. శరీరము బాధించిన వారికి అప్పగించమని అప్పుడే జరిగింది. ఇది యేసయ్య పుట్టక ముందే వారు బోధించుకున్నారు, వారు ఆచరించారు. ఇదిగో దేవుని యొక్క మాట మీద ఆధారపడ్డాడు. కాబట్టి చిరస్మరణీయుడు ఎలియాసర్ అంటాము. గట్టిగా తప్పుడు కూడా దీన్ని కనపరుచుకుందాం. ఇదే కోపకు చెందినటువంటి ఆ తర్వాత పేజీ తిప్పితే వెంటనే మనకి మక్కబీలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 7 సోదరుల ప్రాణత్యాగం అని ఒక ఇంటిగా మనకు అనిపిస్తుంది. వీరు కూడా యేసు ప్రభు వారు బోధించినటువంటి మాట ఏంటండి? మీరు శరీరమును నాశనము చేయవారికి భయపడవద్దు అనేటటువంటి ఈ మాటని ఖచ్చితంగా 100% కూడా ఆ వాక్యానికి వ్యతిరేకంగా జీవించలేదు మీరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ కూడా మనం మొదటి వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు కుమారు శత్రువులు 7 సోదరులను వారి తల్లిని బంధించిరి. రాజు వారిని కొడాలతో కొట్టించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పంది మాంసమును తినేవలైనని నిర్బంధం చేశారు. ఎలియాసర్కి ఏ విధంగా జరిగిందో తదుపరి వెంటనే ఇక్కడ ఒక తల్లికి 7 కుమారులు ఉన్నారట. వీళ్ళు కూడా దేవుని ధర్మశాస్త్రమునందు నిత్యము కూడా దేవునితో కలిసి బ్రతికినటువంటి వారు, దేవుని యొక్క మాటని తూచా తప్పకుండా పాటించిన వారు, ధర్మశాస్త్ర నియమముల ప్రకారము బ్రతికి ఉన్నటువంటి ఒక నిండు కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబం అండి? 7 బిడ్డలను కలిగి ఉన్నటువంటి ఒక తల్లి, 7 బిడ్డలను కలిగి ఉన్నటువంటి కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి కూడా ఎలియాసరుకు పట్టినటువంటి స్థితి వీళ్ళకు కూడా పడుతుంది. మరలా రాజు వచ్చి ఏం చేస్తున్నాడండి? ఇదిగో 7 పిలిచి, ఇదిగో మీరు పంది మాంసం తింటారా లేదా అన్నారు. దానికి 7వ వచనం చూడండమ్మా, 7 నుంచి 9 వరకు వచనాలు. ఈ రీతిగా మొదటి సోదరుడు చనిపోయిన పిమ్మట 2వ వచనం చూడండి, 2వ వచనం చదవండి. అప్పుడు ఆ 7 ఒకడు తన సోదరు తరపున మాట్లాడచ్చు, రాజా నీవు నన్ను ప్రశ్నించి ఏమి తెలుసుకోకూడదు? మేము ప్రాణములను విడనాడుటకైనా అంగీకరించము, కానీ మా పూర్వుల చట్టమును మేము నేరము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను అనుకుంటాను వీళ్ళకి ఆదర్శము ఎలియాసరేమో, అంతే కదండి. వీళ్ళకంటే ముందు చనిపోయినటువంటి వారు ఎవరు? ఎలియాసరు చనిపోయాడు. ఆ రీతిగా అందుచేత ఇక్కడ మొదటి కుమారుని ముందు పెట్టి రాజు అడుగుతున్నాడు, పంది మాంసం తింటావా లేదా అని. అప్పుడు చెప్పినటువంటి జవాబు ఏంటంటే, నీవు
మమ్మల్ని గురించి ఏమి ప్రశ్నించకూడదు, మేము మా ప్రాణాలు విడవడానికైనా అంగీకరిస్తామేమో కానీ మా పూర్వుల చట్టము, హల్లెలూయా హల్లెలూయా, ఏంటండి మా పూర్వీకుల చట్టము, మా పెద్దల యొక్క చట్టము, మా దేవుని యొక్క నియమము, మా దేవుని యొక్క ఆలోచనను మేము నేరము, మా దేవుని యొక్క గుణగణాలను మేము వదులుకోము, మా దేవుడు చెప్పినట్లుగాని మేము నడుచుకుంటామని ధైర్యంగా చెప్పగలిగాడు. అంటే ఆ యువకునిలో ఎవరి ధైర్యం ఉందండి? ఎవరి ధైర్యం ఉందండి? ఎవరి ధైర్యం ఉందండి? గట్టిగా చెప్పాలి వెనకాల వాళ్ళు. ఎవరి ధైర్యం ఉందండి? ఆ యువకుడిలో ఎవరి ధైర్యం ఉందండి? ఎలియాసరు ధైర్యం. ఎందువల్ల? ఎలియాసరు యువకులకు ఆదర్శముగా ఉండేను అనే మాటను మనం విన్నాం ముందు, అంతే కదండి. ఎలియాసరు యువకులకు ఆదర్శవంతముగా బ్రతికాడట. ఆ ఆదర్శము ఎక్కడ మనకు కనిపిస్తుంది? 7 బిడ్డల యొక్క స్థితిలో, 7 బిడ్డల యొక్క శరీరాలలో, వీళ్ళ బ్రతుకులలో మనం చూస్తాం. ఎలియాసరు ఏ విధంగా అయితే ప్రాణాన్ని కోల్పోయాడో, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా జీవించలేదు, దేవుని యొక్క ప్రణాళికలను ఏ విధముగా ఎలియాసరు కొనసాగించుకున్నాడో అదే కొనసాగింపును 7 బిడ్డలు కూడా ముందు పెట్టారు. ముందు పెట్టినది ఏమవుతుందట? ఆ తర్వాత ఆ మాటలకు రాజు ఆగ్రహం తెచ్చుకుని వెంటనే గంగాళం వేడి చేయమని చెప్పాడు. వారట్లే చేయగా ఆ పరికరములు ఎర్రగా కాలి గణగణ మండేయట. అప్పుడన్నా చూసి ఏం చేయాలి? అప్పుడన్నా చూసి ఏం చేయాలండి? ఏం చేయాలండి? మనసును మార్చుకోవాలా? అప్పుడన్నా చూసి మనసును మార్చుకోవాలి కదండి. అయ్య బాబోయ్, గంగాళం బలమలా మండిపోతుంది, ఈ రోజు నన్ను తీసుకెళ్ళి అందులో పరిస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాలా? ఆ మండుచున్నటువంటి గంగాళాన్ని చూచి ఇంకా సంతోషపడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈ రోజుకి ఇంకా కూడా ఈయన గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే ఆయన జీవించినటువంటి బ్రతుకు చూడండి, ఆయన బ్రతికినటువంటి దినాలలో దేవునికి ఇచ్చినటువంటి స్థానం చూడండి, దేవుని పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం చూడండి. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నమ్మకం. రాజు ముందు నిలబడి మేము చచ్చిపోవడానికైనా కూడా సిద్ధమే గాని నువ్వు ఆదేశించినట్లు మేము మా ధర్మశాస్త్ర ప్రకారము అచూచికరమైనటువంటి ఈ పంది యొక్క మాంసాన్ని తిని మేము పాపం కట్టుకుని దేవునికి ద్రోహము చేసి దేవునికి దూరమైపోము. గట్టిగా డబ్బులు కూడా దేవుడు కనపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఏం జరిగిందట? తల్లి సోదరులు చూచుచుండగానే ఆ మాట్లాడినటువంటి యువకుని నాలుకను కోసి అతని తల మీద చర్మమును ఒలిసి కాలు చేతులను నరికివేయుడని రాజు సైనికులకు ఆజ్ఞాపించెను. వారు రాజు చెప్పినట్లే యువకుని అవయవములను నరికి అతనిని ముందముగా చేసిరి. అతని ఇంకా ఊపిరి మాత్రము పీల్చుకొని చుండెను. కొనిపోయి గనగనా మండుచున్న గణన మీద పడవేయుడని ఆజ్ఞయించెను. ఆ యువకుడు పెనమ మీద మాడిపోగా పొగ పైకి వేసింది. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రభు వందనం చెప్పుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి విలువను మనం ఎప్పుడు కాపాడుతుండాలండి. క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నాం. నువ్వు క్రైస్తవుడు కాకపోతే నీకు 30 రూపాయలు కావాల్సి పెడతానంటే మా చిన్నప్పుడు హిందువుని రాసేసుకుంటాడు. కాదండి, నేను క్రైస్తవుని కాదు. పొరపాటున ఎవరైనా చెప్పారు అనుకోండి, లేదండి చర్చికి వెళ్తాడండి అందరూ అనుకోండి. ఇటు చర్చికి వెళ్తాడండి, లేదండి స్కాలర్షిప్ అవసరం లేదు, ఇడు హిందువుడు కాదండి, ఇడు యేసుప్రభు నమ్ముకుంటాడంటే ఆడి మీద గొడవ. ఈడే కాదు, ఇంటికాడ తల్లిదండ్రులు అందరూ పోయి గొడవాడేవాడు. మా అబ్బాయి నీకు ఏం చేశాడు, ఏం ద్రోహం చేశాడు. కేవలము 30 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు వీటి కొరకు
మన క్రైస్తవ విలువలను అమ్ముకుంటూ ఉన్నాం ఈ సమాజంలో. కానీ ఈ వ్యక్తి చూడండి, తన ప్రాణం పోయినా కూడా నేను దేవుని బిడ్డని, నేను ధర్మశాస్త్రాన్ని మాత్రమే నేను పాటిస్తాను, నీ ఆజ్ఞ నాకు ముఖ్యమో కాదు. ధైర్యంగా చెప్పగలమండి ఇటు మాట? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరండి? ఇప్పుడు ఉగ్రవాదులు, తీవ్రవాదులు వచ్చి నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను అన్న వాళ్ళు చంపేస్తామంటే ఏం చేస్తామండి? ఎవరైనా మిగులుతారా? ఇదిగో మేము చంపేస్తున్నాం అని చెప్పేసి అంటే వండుతున్న అన్నాన్ని కూడా చూడకుండా ఆరిపోతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే శరీరం గురించి మన ఆశ, శరీరం బ్రతకాలి, శరీరం ఎప్పుడు కూడా ఇలాగే ఉండిపోద్ది, మనం ఇలాగే బ్రతికి ఉంటామనేటటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం. కాబట్టి పరలోక రాజ్యంలో దేవుడు కట్టబెట్టినటువంటి గృహము గురించి ఏ విధమైన అవగాహన మనకు లేదు. కాబట్టి మన యొక్క దేహాల గురించి మనం ఏం చేస్తున్నామండి? దేవుణ్ణన్నా విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నామేమో తప్ప దేవుని వాక్యానికి మాత్రమో, వాక్య ప్రకారం జీవించడానికి ధర్మశాస్త్రం ఏదైతే బోధిస్తుందో, దేవుని వాక్కు ఏదైతే బోధిస్తుందో ఆ బోధించిన ప్రకారము నేను నడుస్తున్నావా లేదని ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక ప్రశ్న, మొదటి కుమారుని నాలుగు కోసేశారు, తల నుంచి కాలు దాకా చర్మాన్ని ఒలిసి వేసేసారటండి. ఒలిసి వేసేశారు, ఆయన్ని పెనం మీద మలబలా మండుతున్నటువంటి పెనం మీద వేసేశారు. రెండో వాడు ఏం చేయాలి? రెండో వాడి కన్నా బుద్ధి ఉండాలా? రెండో వాడికి బుద్ధి ఉండాలండి. అయ్యి బాబోయ్, మా అన్నయ్య ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి చావుని తెచ్చాడు, ఇలాంటి బ్రతుకు నాకు కొట్టాను అనుకోవాలా? వీడు కూడా లైన్ కట్టేశాడు, నేను కూడా మా అన్నయ్యలాగే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అండి ఈ ధైర్యం? దేవుని కొరకు నేను ఏదైనా చేయగలను, దేవుని కొరకు నేను ఎంత సమయాన్నైనా కూడా దేవుని మందిరంలో హెచ్చరించగలను, దేవుని కొరకు ఎన్ని అవమానాలైనా సరే నేను భరించగలను, దేవుని కోసం ఎన్ని నిందలైనా కూడా నేను భరించగలను అనేటటువంటి స్థితి ఎంతమందికి ఉంటుందండి? మన పేరుకి చెప్పుకుంటే 30 సంవత్సరాలు అవుతుందండి తీసుకుని. ఎన్ని సంవత్సరాలు అండి? 30 సంవత్సరాలు. ఇంకొకటి వచ్చి అంటాడు, నువ్వు 30 సంవత్సరాలే, నేను 60 సంవత్సరాలు అయింది నాకు జ్ఞానస్నానం తీసుకుని. అందులో వీడు సాధించింది ఏదీ లేదు. కానీ యవ్వన ప్రాయములో దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారు 7 యువకులు. రెండో వాడు ఏం చేశాడు? రెండో వాడు కూడా లైన్ కట్టాడు. చూడండి 9వ వచనం 7వ వచనం నుంచి. ఆ రీతిగా మొదటి సోదరుడు చనిపోయిన పిమ్మట ఆ సైనికులు రెండవ వాణిని ప్రాణముతో చెలగాటమాటను ఆరంభించిరి. వారు అతని తల మీద వెంట్రుకలను చర్మమును పెరికివేసిరి. నీవు పంది మాంసమును భుజింతువా, లేక మమ్ము నీ కాళ్ళు చేతులను నరికివేయమందువా అని అడిగిరి. అతడు తన మాతృభాషలో నేను మాంసమును ముట్టుకోను అని చెప్పాను. కనుక మొదటి వాని వలె అతనిని కూడా హింసించుని. అతను చివరిగా ఊపిరి పీల్చుకుని రాజుతో, రాక్షసుడా, నీవు మమ్ము చంపినా చంపవచ్చుగాక, కానీ విశ్వాధిపతి అయిన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించినట్లు చేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో వాడు కూడా లైన్లోకి వచ్చాడు. రెండవ కుమారుడు కూడా లైన్లోకి వచ్చాడు. వాడిని కూడా ఈలాగే హింసిస్తుంటే ఈయన అంటున్నాడు, అయ్యా, ఈ లోకంలో మా దేహము పోవచ్చును, ఈ లోకంలో మా దేహము నాశనమైపోవచ్చును, ఈ లోకములో మా దేహము క్షమించిపోవచ్చును, కానీ విశ్వాధిపతి అయిన దేవుడు, హల్లెలూయా, గట్టిగా తప్పలు కొట్టండి, ఏమన్నాడండి? విశ్వాధిపతి అయినటువంటి దేవుడు, భూమి ఆకాశ సమస్త భువనాలకి, ఈ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు పరలోకంలో మాకు బ్రతికేటటువంటి స్థితినిస్తాడు. వీళ్ళ ఆలోచన చూడండి, ఎంత గొప్ప ఆలోచన. భూమి మీద బ్రతికి జీవించాలనేటటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉండలేదండి. దేవుని కొరకు, దేవుని ధర్మశాస్త్రం కొరకు వారి ప్రాణములను
దేవునికి సమర్పించుకున్నారు, దేవుని గెలిపించారు. విశ్వాధిపతి అయినటువంటి దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి బ్రతుకులు వీళ్ళ బ్రతికినట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. తర్వాత 10వ వాక్యం. అటు తర్వాత 3వ సోదరుని బాధింపసాగిరి. అతడు సైనికులు ఆజ్ఞాపించగానే ఈయనైతే 3వ వారికి ఇంకా వాళ్ళేం చెప్పడం లేదండి. 3వ సోదరుడు ఇద్దరైతే నిలబడ్డారు. నిలబడిన తర్వాత రాజు శిక్షించాడు. 3వ వాడు అలా కాదు. 3వ వాడు నిలబడి ఏం చేస్తున్నాడు? నాలుగు చాపేశాడు. వెంటనే మనం సప్రసాదం కూర్చున్నప్పుడు ఎలాగైతే నాలుగు చాపేస్తామో అంతే కదండి. ఇది క్రీస్తు శరీరం అన్నా కూడా కొంతమంది నోట్లో ఆమెనన్న మాట కూడా అన్నారు. ఆమెనంటే అగునుగాక అని అర్థం. అగునుగాక, గురువు ద్వారా నువ్వు స్వీకరిస్తున్నావు దేవుని శరీరము, నిజమే తండ్రి ఇది అగునుగాక ఆమెన్ అన్న మాట అంటారు. ఇది మేకల మందలకు వచ్చేసి కనుక్కుని తీసుకుని అలా పోవడమే. కొంతమంది సప్రసాదం తీసుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇక ప్రార్థన చేసుకుని తీసుకున్నాం అంతే, దివస ప్రసాదం తీసుకోవాలి, వెళ్ళిపోయాం. ఇలాంటి భావన మనకు కలిగి ఉండకూడదు. మనలాగే వీడు కూడా శిక్షించమని, ప్రాణం తీయమని నేను రెడీగా ఉన్నాను, నా ప్రాణాన్ని అర్పించడానికి నాలుగు చాపాడట. వాక్యం ఉంది, మళ్ళీ చదవమ్మా. ఆ తర్వాత సైనికులు 3వ సోదరుని బాధింపసాగిరి. అతని సైనికులను ఆజ్ఞాపించగానే నాలుకను తెరిచి చేతులు చాచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యం అండి! ఈయనకన్నా ఉండాలి కదా కొంచెం ఆలోచన. అయ్యి బాబోయ్, నాకంటే ఇద్దరు ముందు వెళ్ళిపోయారు, నేనైనా కూడా నా ప్రాణం దక్కించుకుంటే బాగుంటది. ఈ అందాలు చూడాలి, ఈ ప్రకృతి చూడాలి, మంచి వివాహం చేసుకోవాలి, సంపాదించాలి, నాకంటూ బిడ్డలు ఉండాలి, నేనంటూ ఒక స్థితి కలిగినటువంటి బ్రతుకులు నేను ఈ భూమి మీద బ్రతకాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండవచ్చు వానికి. నో, ఎలియాసును నేర్పించింది ఏంటి? ఆదర్శం నేర్పించాడు. అదే ఆదర్శాన్ని నా ఇద్దరు అన్నదమ్ములు కూడా కొనసాగించారు. నేను కూడా అదే ఆదర్శమైనటువంటి బ్రతుకు నేను బ్రతుకుతాను అని 3వ వాడు కూడా సిద్ధమయ్యాడు. అతడు ధైర్యంతో దేవుడే నాకు అవయవములను దయచేసను, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందరిగా చేతులెత్తి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది అంటున్నాడండి. ఒక్కొక్క ఏడుగురు కూడా చూస్తే ఆ వాక్యాన్ని చదువుకుంటే ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతున్నాడు. మొదటి వాడు అంటున్నాడు, మా ప్రాణం తీసుకుని నువ్వేం చేస్తావు అంటున్నాడు. రెండో వాడు అంటున్నాడు, మా ప్రాణం ఇక్కడ పోతే మా పరలోకరాజ్యం ఉంటుందని అన్నాడు. 3వ వాడు ఏమంటున్నాడు, మాకు ఈ చేతులు గాని కాళ్ళు గాని దేహం గాని పోతే పోయినా పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా దేహము క్షీణించిపోయినా పర్లేదు, మా దేహము నశించిపోయినా పర్లేదు, మా దేహములో అవయవములను తీసివేయబడినా పర్లేదు, కానీ దేవుడి యొక్క వాక్యమే మాకు ఆదర్శం. హల్లెలూయా. గట్టిగా డబ్బులు కొడితే కనపరుచుకుందా. తర్వాత చదవండి మాట. ప్రభు వీరిని నాకు మరలా దయచేయను. చూసారండి, ఇక్కడ వారి హింసలు, వారు బాధలు పడుతున్నారు. ఆ బాధలో వారు పట్టించుకోలేకపో చూసి రాజుకి ఇంకా కోపం రాదండి? వస్తుందా? వస్తుందండి. చెప్పిన మాటలు ఆలకించలేదు, 2 దెబ్బలు కొట్టాం, మరలా అదే జరుగుతుంది. మరలా ఏం చేస్తామంటే కొంచెం డోసు పెంచుతాం, కొంచెం డోసు పెంచి కొంచెం శిక్షిస్తాం. మళ్ళీ అదే మాటలు వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఏం చేస్తామండి? ఇంకెలా కాదని చెప్పేసని మరలా ఎక్కువ శిక్షించడానికి మన పూర్వకు రాజు కూడా ఇదే చేస్తున్నాడు. ఇతరుడికి రాజు చాలా మంచిగా చెప్పాడు, అయ్యా మీరు బ్రతికిదురు గాని, ఈ భూమి మీద చిరకాలం మీరు జీవితురు గాని, మీకు మంచి యవ్వన వయసు, మీకు ఇంకా చాలా ప్రాయం ఉంది, చాలా వయసు ఉంది, మీరు అనుభవించవలసినటువంటి అనేకమైనటువంటి కోరికలు ఈ భూ ప్రపంచం మీద ఉన్నాయి, అవన్నీ అనుభవించరు గాని నేను చెప్పినట్లు చేయండి అయ్యా అంటే వీళ్ళేం చేస్తున్నారండి?
రాజు యొక్క ఆలోచనకు, రాజు యొక్క మాటకు వీళ్ళ వ్యతిరేకముగా ఆలోచించడం, వ్యతిరేకముగా నడవడం, వ్యతిరేకపు ధోరణి కలిగి ఉండడం ద్వారా రాజుకి ఇంకెంత కోపం రావాలండి? ఒకడు సహించాడు. రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకడు చంపితే పోను రెండో వాళ్ళకు ఇలా మిగతా ఆరుగురన్నా కూడా నేను చెప్పినట్టు ఆలకిస్తారేమో అనుకున్నాడు. రెండో వాడు అదే స్థితిలో ఉన్నాడు. రెండో వాడు అయిపోయిన తర్వాత మూడో వాడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఇంకేం చేయాలి? అందువల్ల రాజు హింసను, శిక్షను హింసలకు గురి చేసి అతని ప్రాణములను విడిచుచు మీ చేతులలో చచ్చుట మాకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? రాజా, మీ చేతులలో చచ్చుట మాకు మేలే. ఎందువల్ల మేలట? ప్రభు మరలా జీవముతో లేపును. చూసారా ముందు మాట చూడండి. నీ చేతుల్లో చచ్చిపోవుట మాకు మేలు. ఎందుకు మేలు అంటే యేసే చెప్పారు కదా. ఏం చెప్పారు? శరీరము నిష్ప్రయోజనము. తప్పని కూడా దీన్ని కనపరుచుకుందాం. యువకుడు చూసారని ఎంత చక్కగా చెప్తున్నాడో, యువకుడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. మీ చేతుల్లో చచ్చుట, మీ చేతుల్లో ప్రాణం పోవటం మాకు చాలా మేలటండి. అంటే వారికి దేహం మీద కానీ శరీరం మీద కానీ, వాళ్ళకి దేహము శరీరం మీద ఏ విధమైనటువంటి ఆశలు కానీ ఆలోచనలు కానీ వాళ్ళకు లేవు. వాళ్ళు సంపాదించుకునేది ఆత్మ ఒక్కటే. నా దేవుడికి నేను ఇవ్వాల్సినటువంటిది ఈ ఆత్మ ఒకటే కాబట్టి దానిని మాత్రమే నా తండ్రికి నేను అప్పగిస్తాను అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారు ఈ యొక్క సోదరులు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాటను చదువుకుందాం. హల్లెలూయా. మాకైతే ఈ లోకంలో ప్రాణం పోతుందేమో కానీ మాకు ఆ లోకంలో ప్రాణము మరలా వస్తుంది. నీకైతే పునరుత్థానం లేదు, జీవము లేదు, నిత్య నరకంలో నువ్వు బ్రతుకుతావయ్యా అని రాజును సవాలు చేస్తున్నాడు ఈ యువకుడు. ఎంతమంది మనం ఇలా చెప్పగలమండి? దేవుడు నాకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అని ఎంతమంది మనం చెప్పగలం? హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత మనం ఈ ఏడుగురు విషయాన్ని పక్కన పెడితే, ఏడుగురు విషయాన్ని బిడ్డలను పక్కన పెడితే వీళ్ళందరికంటే ముఖ్యమైనటువంటి స్థితి కలిగినటువంటి స్త్రీ ఆ ఏడుగురు యొక్క తల్లి. తల్లి ఏం చెప్పాలండి? తల్లి ఏం చెప్పాలి? వద్దని చెప్పాలి కదా. వద్దని చెప్పాలా? నవమాసాల బిడ్డలు ఏడుగురు ఎందుకన్నది? తన కళ్ళ ముందు చంపేసుకోవడానికా? ఏ తల్లైనా కూడా తన బిడ్డ చనిపోతున్నాడు అంటే చూడగలదా? చూడగలరండి? చూడగలిగినటువంటి తల్లి తప్పలు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెనకాల తప్పట్లు కొట్టాడు తల్లులు కాదులేండి. వెనకాల తప్పట్లు కొట్టాడు తల్లులు కాదు, చిన్న పిల్లలు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తల్లైనా కూడా తన కుమారుడు చనిపోతున్నాడు అంటే చూడగలదా? బిడ్డ యొక్క కాలికి రక్తం గారితే ముందు తాను ఏడుస్తూ ఉంటది. కారణం ఏంటంటే బిడ్డల్ని నవమాసాలు కని పెంచి పోషించి వాళ్ళ కడుపులో పడినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆలన పాలన మంచి చెడు అన్నీ కూడా తానే దగ్గరుండి చూసుకునేది కాబట్టి ఆ తల్లి ఏం చేయాలండి? మామూలుగా కొడుకు దగ్గరికి వచ్చి ఏం చేయాలి? అయ్యా, మీరు నా కళ్ళు మీద చచ్చిపోవడం చూడలేకపోతున్నాను. ఏమన్నాడయ్యా ఆయన? శుభ్రంగా తిరిగేసి పడుకోవడం మానేసి రాజు ఏం చెప్పాడు? తినమన్నాడు, ఇంటికి వెళ్ళిపోయి బ్రతకమన్నాడు. అలాంటి బ్రతుకులు బ్రతకడం మానేసి, ఇదిగో నేను ఇంత ఏడుగురిని నవమాసాల కని పెంచి పోషించి నా కడుపులో మీరు ఉంటుండగా ఎన్నో వేదన పడ్డాను. ఇంత వేదన పడి కన్నింది, మిమ్మల్ని పెంచింది నా కళ్ళ ముందు మీరు చచ్చిపోతారని కాదు అని చెప్పవలసినటువంటి తల్లి ఏం చెప్తుంది తెలుసండి? చూడండి 20వ వచనం. కానీ ఆ యువకులు అందరికంటే
వారి తల్లి ఎక్కువగా, గట్టిగా తప్పులు కొడదాం, తల్లి ఎక్కువగా మెచ్చుకోదగ్గదట. మెచ్చుకోదగ్గదా? ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో తల్లిని గనక మనం ఆలోచన చేస్తే, ఇరుగు పొరుగు వారు వచ్చి మన బిడ్డను కూడా ఇస్తున్నారు అనుకోండి, తల్లి సంకలు కొట్టుకుంటుందా? ఏం చేస్తారండి? నువ్వు వెళ్ళి పొరపాటునే కాకుండా బిడ్డకి హితోపదేశం చేస్తారు కొంతమంది. నువ్వు కూడా ఆడొచ్చినప్పుడు తలుపేసి మోహ పెట్టి 2 గట్టిగా పుట్టి దేవుని స్తోత్రం కలిగిన కానీ. మన బిడ్డలకి తల్లిదండ్రులు అందించేటటువంటి ఉపదేశం చూడండి. ఆ తల్లి 7 చచ్చిపోతుంటే బిడ్డలందరినీ వరుసలో నిలబెట్టిందట. బాబు నెక్స్ట్ నువ్వే ఇల్లు, ఆయన తర్వాత నువ్వే వెళ్ళు. మిగతా వాళ్ళు ఏమనుకోవాలి? ఇవి తల్లా రాక్షసా? చాలా మంది ఆమెను తిట్టే ఉంటారు. అమ్మా నీకు తల్లికున్నటువంటి పోలిక ఒక్కటి కూడా లేదు, అమ్మా తల్లికున్నటువంటి గుణగణాలు నీలో ఒక్కటి కూడా లేదు, నువ్వు తల్లివా దయ్యానువా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఆ తల్లి ఆ మాటలను భరించింది, ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు భరించింది, ఇరుగు పొరుగు వారి యొక్క చీవాట్లు తిన్నది. బిడ్డల్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకు ప్రోత్సహిస్తుందండి? ఉద్యోగం చేయమనా, వ్యాపారం చేయమనా, బాగా చదువుకోండి అయ్యానా? ఏమండి ఎందుకు ప్రోత్సహిస్తుందండి? ఎందుకు ప్రోత్సహిస్తుందండి? చచ్చిపోమని మాట్లాడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చచ్చిపోమ్మని పంపించే తల్లి. ఎవరి కొరకు చచ్చిపోమ్మని? దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు. అయ్యా నువ్వు చచ్చిపోయినా పర్లేదని పంపిస్తుంది. అందుకే ఈ తల్లి గురించి ఆ మాట వింటున్నాం మనం. 7 కంటే, ఈ బిడ్డల కంటే తల్లి ఎక్కువగా ప్రశంసింపదగినది. ఎల్లరినూ గట్టుకులో ఉంచుకుని గౌరవింపదగినటువంటి స్త్రీ. గౌరవిస్తామండి ఇలాంటి స్త్రీని. ఇలాంటి స్త్రీని గౌరవించాలా? ఇలాంటి స్త్రీని ఆదరించాలండి. ఎవరిని ఆదరిస్తారా? కన్న బిడ్డల్ని కాటేసేసినటువంటి తల్లిని గౌరవిస్తారా? కన్న బిడ్డల్ని అదిగో మీరు చచ్చిపోండి పంపించినటువంటి తల్లిని గౌరవించాలా? అదిగో ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. ఆమె మళ్ళీ చదవన్న మాట, ఎల్లరూ ఈ భూప్రపంచము ఉన్నంత కాలము ఆ తల్లి జ్ఞాపకములోనే ఉంటుంది. ఎంతమంది తల్లులు జ్ఞాపకంలో ఉండగలుగుతున్నారండి? మన బిడ్డల పట్ల ఎంతమంది తల్లులు జ్ఞాపకంలో ఉండగలుగుతున్నారు? దేవుని జ్ఞాపకంలో నువ్వెంతవరకు ఉండగలుగుతున్నావు? నిన్ను నీ బిడ్డని దేవుడు ఎంతవరకు తన జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాడు? దేవుని జ్ఞాపకంలో ఉన్నావా? దేవుని యొక్క బ్రెయిన్, దేవుని యొక్క మైండ్ లో, దేవుని యొక్క ఆలోచనలో నీవంటూ ఒకడు ఉన్నావు, నీవంటూ ఒక దాని ఉన్నావు అనేటటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. నేను దేవుని జ్ఞాపకంలో ఉన్నానా? చాలా మంది అనుకుంటుంటారు. చాలా మంది కలిసినప్పుడు మేమేం జ్ఞాపకం ఉంటామని మీకు అంటుంటారు. అంతే కదండి? బాగున్నారని అడిగితే మేమేం జ్ఞాపకం ఉంటాలే అమ్మ నీకు, చాలా జ్ఞాపకం వచ్చేలా అమ్మ నీకు అంటారు. అంటే మనిషి జ్ఞాపకాలలో ఉండాలని ఆశపడుతున్నారు, కానీ దేవుని జ్ఞాపకంలో నేను ఉండాలి, నా తండ్రి యొక్క జ్ఞాపకాలలో, నా తండ్రి యొక్క మదిలో నేను మెదులుతూ ఉండాలి అనేటటువంటి ఆలోచన ఏ వ్యక్తి కలిగి ఉండలేదు. కానీ ఈ తల్లి ఈ భూ ప్రపంచం ఉన్నత కాలము కూడా మనుషుల యొక్క జ్ఞాపకంలో ఉండిపోయిందట. ఏం చేసిందంటే చూద్దాం. ఒక రోజులోని హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతులెత్తి ప్రభువుకు వందనం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూసారండి, ఒకే ఒక్క రోజులో 7 బిడ్డల యొక్క ప్రాణం పోతుంటే బిడ్డల్ని వెనక నుంచి నడిపిస్తుంది. అయ్యా
నీవంత అయింది, అయిపోయింది. నెక్స్ట్ నీవు, తర్వాత నీవు, తర్వాత నీవు, తర్వాత నీవు అని. అందుచేత ఈ ప్రపంచం ఉన్నంత కాలం కూడా తల్లి జ్ఞాపకంలో ఉంచుకున్నారు. తర్వాత ఏం చెప్పారండి, మళ్ళీ చదవండి మాట. ఆమె స్త్రీ ప్రేమను వ్యక్తము చేయొచ్చు, తన కుమారులలో ఒకరిని ప్రోత్సహించను. హల్లెలూయా, హల్లెలూయా. దానికంటే ముందు మాట మనం చదువుకుందాం. ఆమె అంటుంది, ఆమె ఈ చావును, ఈ బాధ, ఈ వేదన ఎందుకు ఇంత అనుభవించింది అంటే ఆమె ప్రభువును నమ్మింది కాబట్టి. హల్లెలూయా. ప్రభువును నమ్మినటువంటి వారికి ధైర్యం అనేటటువంటిది ఉంటదండి. నమ్మినటువంటి వారికి. జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళు కాదండి. మనం అనుకుంటాం జ్ఞానస్నానం తీసుకుంటే ప్రభువుని నమ్మడమే కదండి. నమ్మకం వేరు, తీసుకోవడం వేరు. నమ్మేవు అంటే నీకు వేదనలో కూడా దేవుని మీదే ఆధారపడి ఉంటారు. వేదన కలిగిందనుకోండి, బాధన కలిగితే దేవుని మీదే ఆధారపడి ఉండాలి. ఆయన మాత్రమే ఆరాధించాలి, ఆయన మాత్రమే ప్రార్థించాలి, ఆయన పట్టుకునే వేలాడాలి. కానీ చిన్న జ్వరం వచ్చిందంటే తాయిత్తులకు గారి ఎలబడ్డం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వేదన కలిగి చెంటుకూరడు ఎడుతున్నాడంటే అయ్యి బాబు ఈ అమ్మ జ్ఞాపకం వచ్చేది ఏం లేదు. ఇంట్లో రాత్రి కుర్రాడు చాలా పోరటేసాడండి, బుధవారం పొద్దున్నే తీసుకెళ్తే తగ్గిపోయింది. ఏమండి, రాత్రి మా కుర్రోడు చాలా పోరెట్టి ఏడు చేశాడు, చాలా వేదన పెట్టేశాడు, మమ్మల్ని నిలబెట్టేసాడండి. బుధవారం పొద్దున్నే తీసుకెళ్ళామండి, ఏదో కట్టాడు చేతికి, అంతే. దెబ్బకి మళ్ళీ రాలేదు, తీస్తే అయిపోతాం అన్నాడు. ఏమండి, అందులో ఏమీ లేదు. నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. విజయనగరం జిల్లాలో మక్కువ ప్రాంతంలో నాకు తెలిసినటువంటి ఉపదేశ మాస్టర్, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. జ్యోతిర్మయ యానిమేటర్గా పనిచేశారు. ఆయన జ్యోతిర్మయ యానిమేటర్గా ఉపదేశిగా చేయకముందు వాళ్ళ మామయ్య గట ఈ రక్షరేఖలు కట్టేటటువంటి షాప్ ఉందట. దయ్యాలు వెళ్ళగొట్టేటటువంటి బోట వైద్యశాల. ఏ వైద్యశాల అండి? బోట వైద్యశాల. ఈ మాస్టర్ని ప్రతిరోజు రమ్మని ఆయన ఏదో రాసివాడట. ఆ రాసిని చుట్టడం, తాయితులో పెట్టడం, తాడు కట్టడం, అది ఉద్యోగం అయింది, ఉపదేశ మాస్టర్ గారి ఉద్యోగం. అయితే ఒకరోజు ఏం చెప్పాడట, మామయ్య ఇందులో ఏమున్నా ఒకసారి చదివితే బాగుంటుంది కదా అంటే, చదవడానికి ఏముందిరా, అందులో పేపర్ పెట్టాలంటే పేపర్ పెడితే చాలు అన్నాడట. మరి తాయికి ఎలా తయారు చేయాలంటే ఏమీ లేదు, నీకు వచ్చిన పేరు ఏదైనా రాసేసి అందులో మడత తీసి పెట్టే అన్నాడట. అంత రోజు కూడా ఇంక ఇదే పని. చిరంజీవి ఓ పేపర్ చుట్టాడు, అందులో పెట్టాడు. మోహన్ బాబు ఓ పేరు రాసి పెట్టాడు, అందులో పెట్టాడు. మనం చూస్తున్నాం ఏంటి అది ఈ పేరు. నాకు ఆయన చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. ఆయన నువ్వు చాలా కాలం నుంచి ఇదే వృత్తిలో ఉన్నావు కదరా బాబు అంటే, ఏ వృత్తి? నేను చేసే పని ఏంటంటే సినిమా యాక్టర్ల పేర్లు, నాకు నచ్చినటువంటి సినిమా పేరు, నాకు నచ్చిన పేర్లు రాసేసి చుట్టేసి అందులో పెట్టేసి వాళ్ళని ఈ 50 రూపాయలకు ఒకటి అందులో అయిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గుడ్డిగా మనం ఈ మూఢనమ్మకాన్ని కలిగి ఉంటున్నామంటే తీసి చూడండి ఒకసారి. కట్టించేసి వేసుకోవడం కాదండి, తీసి ఒకసారి దాన్ని తీసి చదవండి. అందులో ఏదేమో ఉండదో, నీకు అర్థమైపోతామని చెప్పేసి ఏదో భాష రాస్తాడు అంతే. వాటి వల్ల రక్షణ లేదు. ప్రభుని నమ్మింది కనుక ప్రభు కొరకు తన బిడ్డల్ని అర్పించగలిగినది. ప్రభుని నమ్మింది కనుక. నమ్మిన వాళ్ళకి ఇలాంటి ఆలోచన అవసరం లేదండి. దేవుడి కనుక నువ్వు నమ్ముకుంటే, దేవుడితో కనుక నువ్వు బ్రతికితే, నీ బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు మంచిగానే చేస్తాడు. నువ్వు నడిచే ప్రతి అడుగును కూడా దేవుడు బలపరుస్తాడు. అందుకే ఈ స్త్రీ నమ్మదగినటువంటి స్త్రీ, ప్రశంసింపదగినటువంటి స్త్రీ. తర్వాత చదవండి, ఇక్కడ ఆ తల్లి ఎంతమంది చచ్చిపోయినప్పటికీ 6 చచ్చిపోయారు. ఇంకొకడు ఉన్నట్టున్నాడు, 7వ వాడు చావుకు వెళ్లే ముందు తల్లి బోధిస్తున్నటువంటి బోధన చూడండి. ఏం బోధిస్తుందట? నాయనలారా, మీరు నా కడుపున ఎలా ఊపిరి పోసుకున్నారో
నేను ఎరుగను. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుందండి? నాయనలారా, నా కడుపులో ఉన్నప్పుడు మీరు ఊపిరి ఎలా పీల్చుకున్నారో మనకు తెలుసా అండి? కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏమంటున్నాడు మనకు తెలియదు. తమినప్పుడు మాత్రమే మనకి ఆనందం అనిపిస్తుంది. కడుపు అబ్బలేదనేసాడు. బిడ్డ అంటున్నాడండి, ఎంత ఆనందమో. ఎప్పుడు బిడ్డని భూమి మీద ఇవ్వకముందే ఆ బిడ్డ ఎలా బ్రతుకుతుంది, లోపల ఎలా ఉంటుందో చూడగలుగుతున్నారా? ముక్కు మూసుకుంటే ఎలా బ్రతకలేం మనం. కాసేపు మూసుకుంటే 9 నెలల పాటు తల్లి గర్భంలో ఆ చీకటిలో బిడ్డ బ్రతుకుతున్నాడు. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అవయవాన్ని దేవుడు కలిగిస్తూ నడిపిస్తూ నడిపిస్తూ పరిపూర్ణమైన నెలలు నిండిన తర్వాత ఈ భూమి మీదకి బిడ్డని బయటికి దేవుడికి ఇస్తే అచ్చమ తాతలాగా ఉన్నదంటావు. అది కలిగించిన వాడు ఎవడో నీ జ్ఞాపకం లేదు. దేవుడు ఇచ్చినాడు. దేవుడి యొక్క రూపము వాటికనుమ మనం వింటున్నాం కదా. దేవుడు మానవుని తన రూపంలో సృజించాను అంటే ఆ మాటలు మనకేం జ్ఞాపకం రావండి. ఆడది ఎక్కువ ఏం చేస్తాం, ఎప్పుడు పుడతాడు ఆడు కూడా మొగడే పుట్టాల, ఆడపిల్ల పుట్టకూడదు. ఆడపిల్ల పుట్టకూడదు. దేవుడు అలాంటి స్థితి కూడా ఇచ్చేస్తే భలే ఉందని ఆలోచించిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేను ఏ బిడ్డ కావాలంటే ఆ బిడ్డ ఇచ్చేస్తే బాగుండు. చూసారా, ఇక్కడదే మాట అంటుంది, మీరు నా కడుపులో ఎలా ఊపిరి పోసుకున్నారో ఎరుగను. కానీ బిడ్డ పుట్టిన తర్వాత మనకి అనేక రకాలైన ప్రణాళికలు. ఆడి బిడ్డ ఎలా పుట్టినట్నే ఏ స్కూల్లో వేసేయాలి, ఏ బట్టలు కొనేయాలి, ఏం చేయాలి, ఎంత ఆనందం. బిడ్డ ఎదిగే కొద్ది కూడా దేవుని పోలిక అనేటటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. మనమే కాదండి, ఆదాము కూడా మర్చిపోయాడు. ఆదాము ఏం చేశాడు? ఆదాముకు తోడుగా స్త్రీని నిర్మించక ముందు డల్లగా ఉన్నాడు. సరే, ఒక స్త్రీని నిర్మిద్దామని చెప్పి దేవుడు తన ప్రకటనకు తీసి ఒక స్త్రీని రూపొందిస్తే ఆదాము ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలండి? దేవునికి ఏం చేయాలండి? వందనం చెప్పాలా? దేవా, నువ్వు నాకు మంచి భార్య ఇచ్చావు, వందనం అని చెప్పాలా? అలా అనలేదు. ఆవిడ కోసం పాట పాడుతున్నాడు. నా ఎముకలో ఎముక, నా దేహం. సృజించిన వాడిని మర్చిపోయాడు. కలిగించినటువంటి దేవుని మర్చిపోయాడు. నా ఎముకలో ఎముక, నా దేహంలో నా దేహమో, నువ్వు నా నుంచి వచ్చావు కాబట్టి నువ్వు నాకే సొంతం అని హృదయం నిండా నువ్వు ఉంటే వేరే వ్యక్తికి చోట్లేదు అని చెప్పేసి అని ఆ రోజు పాట పాడేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ గమనించండి, గమనించండి, ఆమె స్త్రీ చెప్తుంది, అయ్యా, నా కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఊపిరి పీల్చుకున్నావో నాకైతే తెలియదు. ఏ రీతిగా నీ అవయవాలు ఒకటికి ఒకటి ఎక్కడ ఎక్కడ ఉండాలో, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినవాడు దేవుడు తప్ప నేను కాదు. నీకుండే ఏ సమయంలో ఏ రోజు నుంచి కొట్టుకోవడం ప్రారంభింప చేసిన వాడు ఆయన తప్ప నేను కాదు. నీ మెదడు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు ప్రవేశపెట్టాలి మనుషులో అని ఆలోచించింది నేను కాదు, అయినా అందుచేత నీలో ఉన్నటువంటి అవయవాలు, నీలో ఉన్నటువంటి ప్రాణము, నీవు పీల్చుకుంటున్నటువంటి ఊపిరి, ఇదంతా కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటిది, నేను కాదు అంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమందిని మన బిడ్డలకి మాట చెప్పగలమండి? బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు చెప్పినట్లు ఆలోచించాలి, దేవుని మార్గంలో నువ్వు బ్రతకాలి అని చెప్పేటటువంటి తల్లిదండ్రులు, బిడ్డలకు బోధించేటటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి భూ ప్రపంచంలో? ఎంతమంది మన బిడ్డలకు ఆదర్శప్రాయమైనటువంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నామండి? ఆ తల్లి చూడండి, ఆ తల్లి చూడండి. యేసే చెప్పాడు కదా, ఏం చెప్పాడు? శరీరమును నాశనము చేయువానికి మీరు భయపడవద్దన్నాడు. ఇదిగో శరీరం నాశనమైపోతున్నా, శరీరం హింసించబడుతున్నా, శరీరం నాశనమైపోతున్నా, శరీరం మరణానికి దారితీస్తున్నా కూడా అక్కడ 7 బిడ్డలు కానీ ఎలియాసరు కానీ భయపడలేదు. ఇంకా మనం తొందరగా వెళ్ళిపోదాం. దానియేలు కూడా ఏం చేశాడండి? దానియేలు
దేవుని జ్ఞానం కలిగిన వారు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటించిన వాడైనటువంటి దానియేలు కూడా దేవుని ఆరాధించినందుకు ఆయనకు శిక్ష పడ్డది. ఏంటో శిక్ష? ఏంటంటే శిక్ష అది? సింహపు బోనులో. చేసిన పాపం ఏంటండి? ఏం పాపం చేశాడండి? ప్రతిరోజు తన గది కిటికీ తీసుకుని దేవుని యొక్క మందిరం వైపు శిరస్సు వంచి దేవానికి వందనము అని చెప్పేటటువంటి వాడు దానియేలు. అలా దేవునికి దగ్గరైపోయాడు కాబట్టి మరణానికి చాలా దగ్గర అయిపోయాడు. ఆయన చూడండి, వెంటనే దానియేలు తీసుకుని రాజు నిలబెట్టినటువంటి దానికి బంగారు ప్రతిమకు దండం పెట్టలేదని తీసుకుని వెళ్ళి సింహాల గుంటలో వేసేసి ఏం చేశారట? తలుపు మూసేశారు. తలుపుని మూసేశారు. సింహాలు ఏం చేయాలి? ఏం చేయాలండి? సింహాలు ఏం చేయాలి? చంపి వారేయడానికి. అంతే, మనిషి కనపడ్డాడు. ఆకలితో అలమటించిపోయి ఉన్నాయి సింహాలు. దానియేలుని వేసిన వెంటనే తినేయకుండా దానియేలు కాపలాగాస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు మీద ఏమైనా ఏడు వాళ్తుందేమో అని చెప్పేసి సింహాలు చూసినట్టు అవి చూస్తున్నాయి. కారణం, దానియేలు దేహం గురించి ఆలోచన చేయలేదు. నేను దండం పెట్టనంతే, నా దేవుడికి నేను దండం పెట్టుకుంటాను, నా దేవుడి యొక్క ధర్మశాస్త్రము ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారమే నేను జీవిస్తాను తప్ప నువ్వు చెప్పినట్లు నేను నడవను అన్నాడు. తన దేహము చూడండి, దేహము గురించి దానియేలుకు పట్టింపు లేదు. అందుకే ప్రభువారు అన్నారు, నిన్ను, మీ దేహమును, మీ శరీరమును నాశనము చేయు వారికి మీరు భయపడవద్దనేటటువంటి మాటని దానియేలు చూతా తప్పకుండా పాటించాడు. నా దేహము, నా ప్రాణం పోయినా పర్లేదు, నాకు నా దేవునితో స్నేహం కలిగి ఉంటే చాలు అనుకున్నాడు. సింహాలు కూడా కాపలా కాసే అలాగా, ఇప్పుడు తెల్లవారుతుందా, ఇప్పుడు రాజు ఆహారం వేస్తాడా అని చూస్తున్నాయి తప్ప ఆహారంగా వేసిన మనిషితో పాటు ఇవి కూడా దానియేలు దేవుని ప్రార్థన చేసుకుంటే ఇవి కూడా బహుశా ప్రార్థన చేసుకుని ఉండొచ్చు. దేవా ఏమని 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 ప్రార్థన చేసుకుని ఉండొచ్చు సింహాలు? దేవా, ఇలాంటి వ్యక్తులు మాకు ఇచ్చేవేటి, మాకు మంచి ఆహారాన్ని ఇయ్యి, మాకు ఆకలితో రాత్రి అంతా ఎప్పుడు తెల్లవారుతుందా సింహాల ప్రార్థన సింహాలు చేస్తున్నాయి. దానియేలు ప్రార్థన దానియేలు చేస్తున్నాడు. దేవునితో నువ్వు ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది నీకు కలిగినా, ఎలాంటి శోధన నీకు కలిగినా, నువ్వు ఎంత ఇరుకు ఇబ్బందిలో ఉన్నా కూడా దేవుని నమ్మింది కనుక ఆ స్త్రీ చిరంజీవి అయింది. దేవుని నమ్మాడు కాబట్టి దానియేలు ఆదర్శప్రాయుడైపోయాడు. ఎలియాసు దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టుకున్నాడు కాబట్టి దేవుని యొక్క బిడ్డగా మారగలిగాడు, ఆదర్శనీయుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మ శుద్ధంగా ఉందయ్యా, నా ఆత్మతో నేను ఆరాధిస్తున్నానయ్యా, నా ఆత్మనికి అప్పగిస్తున్నానయ్యా దేవా అని ప్రార్థన వచ్చి పరిశుద్ధులను, సర్వశక్తులను, కృప కలిగినటువంటి నా దేవా, పరలోకపు తండ్రి, నీ పవిత్ర నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేహము బాధిస్తున్నటువంటి వారికి, శరీరము బాధింపబడుతున్నటువంటి వారి కొరకు నేను భయపడవద్దు. ఆత్మను, శరీరమును నాశనము చేయగల వారికి భయపడందని పలికినటువంటి దేవానికి వందనాలు. ఆత్మ గురించి ఆలోచన ఆయన, ఆత్మీయ సన్నిధికి వస్తుందనేటువంటి జ్ఞానము మాలో లేదు తండ్రి, మమ్మల్ని క్షమించండి. మా దేహము కోరే విధముగా, మా దేహము ఆరాటపడే విధముగా, మా దేహము కాంక్షించే విధముగానే మేము బ్రతకాలని ఆశపడుతున్నాము కానీ ప్రభువా, ఆత్మానుసార బ్రతుకులు మాలు లేవయ్యా, ఆత్మీయమైనటువంటి బ్రతుకులు మాకేమని దేవా. నీ మందిరములో, నీ సన్నిధిలో కూర్చుని ఇంతవరకు నీ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి ప్రజలందరి మీద కూడా నీకు ఆత్మను కుమ్మరించు. ఏ ఒక్కరు కూడా ఈ స్థలమును వీడి వెళుతున్నప్పుడు ఏదో ఒక ఆత్మీయ ఆశీర్వాదాన్ని పట్టుకుని వెళ్ళేటటువంటి కృపను వినలో వేయించు. మా విచారణకర్తల యొక్క తలపులను ఆశీర్వదించాం. వారు తలపెట్టబోతున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా నీ నామములో సఫలీకృతం చేయగలవా. ఆ సంఘంలో మా మధ్యకలను ఆశీర్వదించు, వారు అందిస్తున్నటువంటి సేవలను ఆశీర్వదించండి. ఇంకా మా మనసు మరి ఏ శక్తి వంచన లేకుండా వారు అందిస్తున్నటువంటి సేవల్లో మీ కృపనివ్వండి. మా యువకులను, మా యువకులను
ఆ సంఘ పెద్దలను ప్రతి ఒక్క బిడ్డని కూడా నీ నామములో రక్షణ కల్పించి నడిపించమని, మా ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి పదములో నడిపించమని నీ అడుగు జాడలను ప్రభువా ఈ పర్వతంపై మేము చూసే విధముగా, ఈ పర్వతంపై ప్రభావం మోపినటువంటి పాదపు ముద్రలను మేము చూసే విధముగా మా దృష్టిని పరిశుద్ధపరచమని అడుగుతున్నాం. దీవించండియ్యా ప్రభువా. మీరు నమ్మినటువంటి బిడ్డల్ని తోకగా కాదు తలగా ఉంచుతానన్నావు దేవా. నన్ను నమ్మినటువంటి బిడ్డల్ని తల ఎత్తుకునే వారిగా చేస్తానన్నావు దేవా. నీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి దేవా. నీవే దేవుని వల్ల విశ్వసించినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి దేవా. మా కుటుంబాలలో మాకు కావలసినటువంటి ప్రతి అవసరతను దేవా, నీ ఆశకున్నటువంటి గొప్ప ధైర్యాన్ని నీ నామాన్ని ప్రస్తుతించేటటువంటి గొప్ప వాగ్దానం ఆయనకు కల్పించమని మా ప్రభువులకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మేము వేడుకొంచున్నాము తండ్రి.